హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బెంగుళూరులో ఉన్న ఒక చాలా ఫేమస్ టెంపుల్ గురించి చెప్తాను. బెంగుళూరులో ఒకే చోట 2 అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి తెలుసా? ఫస్ట్ వచ్చేసి ఇండియాలో ఫేమస్ అయిన నంది ఆలయం. సెకండ్ చాలా పెద్ద గణపతి విగ్రహం ఉన్న ఆలయం. అదే దొడ్డ గణపతి టెంపుల్. 2 ఒకే ప్రాంతంలో ఉన్నాయి. బెంగుళూరు వెళ్తే ఈ 2 మిస్ అవ్వకండి. ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఇండియాలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, కథలు, స్పెషాలిటీ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది బెంగుళూరులోనే ప్రశస్తమైన శివాలయం. ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో బెంగుళూరులో స్థాపకుడు కెంపెగౌడ గారు కట్టించారు. అప్పుడు ఇక్కడ పంటలు నాశనం చేసే ఒక పెద్ద ఎద్దు ఉండేదని కథ ఉంది. ఆ సమస్య తగ్గాలని శివుడిని ప్రార్థిస్తూ నంది విగ్రహాన్ని కట్టించారు. అప్పటి నుంచి ఈ ఆలయం పవిత్రంగా మారింది. ఇదే ఫ్రెండ్స్ బుల్ టెంపుల్ నంది విగ్రహం. ఇది ఒక గ్రానైట్ రాయితో చెక్కారంటారు. చూడడానికి ఎంత పవర్ఫుల్‌గా ఉందో కదా! ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తు ఒకే రాయి నుంచి చెక్కారు. ఇది ఉన్న ఆలయం పేరు దొడ్డ బసవన గుడి. ఇక్కడ నిలబడితే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎవరు వచ్చినా 2 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థన చేసుకుంటే మంచిది. ప్రతి సంవత్సరం ఇక్కడ కడవేకాయి పరిసె అనే పండుగ చాలా గ్రాండ్‌గా జరుపుతారు. ఇప్పుడు శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం గురించి చెప్తాను. చూడండి కన్నడలో రాసి ఉంచారు చూడండి ఎలా మీకు కన్నడ వస్తే చదువుకోండి ఫ్రెండ్. కన్నడ రాని వాళ్ళకి శ్రీ దొడ్డ గణపతి టెంపుల్. గణపతి విగ్రహం పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. మొదట వెన్నతో పూత పూసేవారు. ఇక్కడ రోజు అందంగా అలంకరిస్తారు. కోరికలు కోరుకునే భక్తులు ఇక్కడ ఎక్కువగా వస్తారు. మీరు బెంగుళూరుకు వస్తే తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పుడు చిన్న విగ్రహం పక్కన వాహనాలకు పూజ చేస్తున్నారు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది. భక్తి అంటే గుర్తొచ్చేది ఒక్కటే హనుమాన్. రాముడి కోసం ప్రాణం పెట్టిన వీరుడు. అసాధ్యం అనిపించిన పనుల్ని సులువుగా చేసిన దేవుడు. బలం, భక్తి, నమ్మకం హనుమాన్. భయం వస్తే హనుమాన్‌ని గుర్తు చేసుకోండి. అసాధ్యం అనిపిస్తే ఈ దేవుడిని తలుచుకోండి. స్ట్రాంగ్ అవ్వాలంటే హనుమాన్ లాగా ఉండండి. ఇక్కడ భక్తులు వచ్చి పూజ చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. పుష్పాలు అర్పిస్తారు. భక్తులు వచ్చి నమస్కారం, హారతి చేస్తారు. చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు, పూజా మందిరాలు కూడా ఉన్నాయి. ప్రసాదం కూడా ఇస్తున్నారు చూడండి. మేము ప్రసాదం కూడా తిన్నామండి ఇక్కడ. స్థానిక కథ ప్రకారం ఒకసారి ఏమైందంటే ఒక గ్రామంలో పంటలు పండినప్పుడు ఒక ఎద్దు రాత్రిపూట వచ్చి పంటని తినేసేది. రైతులు బాధపడిపోయారు. వాళ్ళు ఆ ఎద్దుని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా అది ఎవరికీ దొరకలేదు. అలా పంటలు నాశనం అవుతూనే ఉన్నాయి. అప్పుడే రైతులు శివుడిని ప్రార్థించారు. దేవా మాకు సహాయం చేయండి అని. అప్పుడు శివుడిని స్వయంగా వచ్చి ఆ ఎద్దు నిజానికి తన వాహనం నందే అని చెప్పాడు. అతను తన భక్తులను పరిరక్షించడానికి ఇలా చేశాడని చెప్పి ఇక నుంచి ఎద్దు ఎవరికీ పంటని నాశనం చేయదు అని వరమిచ్చాడు. ఈ కథ ఆధారంగా బెంగుళూరులో ఉన్న బుల్ టెంపుల్. ఇక్కడికి రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఉదయం తొందరగా లేదా సాయంత్రం వస్తే బెటర్. వీకెండ్‌లో జనాలు ఎక్కువగా ఉంటారు. నిశ్శబ్దంగా ఉండి ఆలయ నియమాలు పాటించండి. లోపల షూట్ చేసే ముందు అనుమతి ఉందో లేదో చూసుకోండి. బుల్ టెంపుల్ గురించి చెప్పింది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇక్కడికి వచ్చారా? కామెంట్‌లో చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.